వెల్కమ్ టు జీబీకే 9 మీడియా. మిత్రులందరికీ నమస్తే. నేను మీ బాలకృష్ణ. రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఎలక్షన్ వేడి చర్చలు, ఎలక్షన్ వేడి అయితే స్టార్ట్ అయింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అవకాశవాదులు ఇటు నుంచి అటు నుంచి ఇటు అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. అది అందరం చూస్తున్న విషయమే. అయితే ఈ తరుణంలో ఈ ప్రధానంగా అంటే నిన్న మొన్న జరుగుతున్న పరిణామాల్లో మెయిన్గా చర్చలోకి వచ్చింది అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. లక్షలాది మంది బీఎస్పీ కార్యకర్తల్ని మీరు వదిలేసిండ్రు, వాళ్ళనందరినీ ఇబ్బందులకు గురి చేసుకుంటా కేసీఆర్కి తొత్తుగా మారిపోయినా అని చెప్పి చాలా రకరకాల కామెంట్లు రకరకాలుగా అయితే వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మామూలు కాదు, ఓ రేంజ్లో అందరు ట్రోల్ చేస్తున్నారు. మీ అందరికీ ఒకటే విషయం గుర్తే తెలుసుకున్నా, ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అధికారం కోసమో లేదంటే డబ్బుల కోసమో రాజకీయం కోసం దేనికో వెళ్ళాడని అనుకుందాం. ఒకవేళ అట్లా వెళ్ళాలనుకుంటే కాంగ్రెస్కి వెళ్ళొచ్చు కదా. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా చెప్తున్నారు, ప్రవీణ్ కుమార్ గారు మంచి మేధావి, మంచోళ్ళు, సమాజం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి, ఆయన మా పార్టీలోకి వస్తాడంటే మాకు కూడా సంతోషం అని చెప్పి ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు కూడా ఆయన గురించి మాట్లాడిన సందర్భం మనం చూసినాం. సో ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళాలనుకుంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎర్రతివా చేసి ప్రవీణ్ కుమార్ గారిని వెల్కమ్ చేస్తాయి. మరి ఎందుకు ఆయన టీఆర్ఎస్ని చూజ్ చేసుకున్నాడు అంటే ప్రతిపక్షానికి ప్రశ్నించడం కోసం మాత్రమే కదా ఆయన మాట్లాడుతున్నాడు, ప్రశ్నించడం కోసమే కదా. బీఎస్పీలనే ఉంటే మనం ఎందుకు గెలిపేయలే? మరి 3వ స్థానానికి ఎందుకు పరిమితం చేసినాం ఆయనను మొన్న ఎలక్షన్లో? ఆయన కూడా ఇంకో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాకనో లేకపోతే సిపిఐ పార్టీల లాకనో ధర్నాలు చేసుకుంటా, రాస్తారోకలు చేసుకుంటా, రోడ్ల మీద తిరుక్కుంటున్నామంటారా? ఖచ్చితంగా మన కోసం బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల కోసం మన గొంతుగా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఈరోజు రేపట్లో వినిపించేటోళ్ళే లేకుండా అయిపోయారు. అలాంటి గొంతుగా ప్రవీణ్ కుమార్ లాంటి గొంతుగా అసెంబ్లీకో లేదంటే పార్లమెంటుకో వెళ్తే తప్పేముంది? అది బీఆర్ఎస్ అయితే ఉంది, బీజేపీ అయితే ఉంది, ఇంకో పార్టీ అయితే ఉంది. నేనైతే ఈ విషయంలో నేను ఆయనను ఖచ్చితంగా సార్ తీసుకున్న నిర్ణయం నేను ఖచ్చితంగా గౌరవిస్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే మా అదృష్టం ఆయన కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్కే వచ్చిండు. నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తా అని చెప్తున్నా అంటే, ఒకవేళ ప్రవీణ్ కుమార్ గారు కనుక అంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఈయన ఈ స్టెప్ వేయకుండా కనుక ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలైనా మనం గెలిపేయలేం. లాస్ట్ ఇయర్ ఏపీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ని గెలిపించారా? సో ఇదే ఇబ్బందులకు అవుతుంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ట్రోల్ చేసినట్లే ఇప్పుడు ఎవరైతే అక్కడ నుంచి అక్కడ పోయేటోళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. ఇప్పుడు రీసెంట్గా గెలిచి 2 నెలలు అవుతుందా, 100 రోజులు 3 నెలలు అవుతున్నట్టుంది, 100 రోజులు దగ్గర అయిందా, 100 రోజులు అయినట్లుంది గెలిచి. దానం నాగేందర్ గారు 1994 నుంచి 2004 వరకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో. 2004లో ఆయన కనిపించిందేమో టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి, టీడీపీ గవర్నమెంట్ వస్తుందేమో అని చెప్పి ఆయన టీడీపీలోకి వెళ్ళిండు. ఎలక్షన్ ముందు టీడీపీలోకి వెళ్ళిండు, ఎలక్షన్ తర్వాత వెళ్ళిండు. టీడీపీలో రాజీనామా చేసి అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేసరికి టీడీపీల నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యి మళ్ళీ బై ఎలక్షన్ పెడితే కాంగ్రెస్లోకి జంప్ అయిన తర్వాత ఒక్కడే కదా. అప్పట్లో కొంచెం రాజకీయాలు అంటే ఇప్పటిలాగా కేసీఆర్ లాగా విలీనం చేసే పరిస్థితి లేదు కదా. అంటే విలీనం అనే దారి చూపించింది కేసీఆర్ యాక్చువల్గా పార్టీని. అంటే ఒక్కరిని కొనకుండా అందరిని కొనేసి విలీనం అని చెప్పి మాటలు మాట్లాడి ప్రతిపక్షం అనేది అంటే ప్రశ్నించే గొంతుగా వీళ్ళు ఏం చేసినా మాట్లాడే గొంతుగా లేకుండా చేయడం అనేది కేసీఆర్ ఒక దారి వేసి చూపించిండు. అదే దారిని ఇప్పుడు అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు, ఖచ్చితంగా అదే ఫాలో అవుతారు కూడా, మనం ఏం చేయలేము. అయితే దానం నాగేందర్ గారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో మంత్రి పదవి కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు ఆయన మళ్ళీ బై ఎలక్షన్లో ఓడిపోయిండు, అది జరగలేదు. నెక్స్ట్ 2009లో మళ్ళీ కాంగ్రెస్ నుంటే పోటీ చేసిండు, అప్పుడు గెలిచిండు. మళ్ళీ 2014 వచ్చేసరికి కాంగ్రెస్ నుంచే ఓడిపోయినట్టున్న 2014లో బీఆర్ఎస్ నుంచి కాదు బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు అక్కడ ఖైరతాబాద్లో. ఇంతకుముందు ఆయన 3 సార్లు గెలిచింది ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉండే. 2014లోనే అది అయినట్లుంది, ఖైరతాబాద్ అయినట్టుంది. ఖైరతాబాద్ నుంచి ఓడిపోయింది 2014లో. 2018లో మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు, బీఆర్ఎస్లో గెలిచిండు. 2023లో కూడా బీఆర్ఎస్లో గెలిచిండు. ఎలాగో ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా, ఉండొచ్చు కదా. మరి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి, అధికారం కావాలి కదా.
ఏడ ఉంటే ఆడ అధికారం లేకుండా అయితే జరిగే పని లేదు. అంటే ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నావో నేను అందరిని అనట్లేదు, కానీ వాళ్ళు ఏడ ఉంటే వాళ్ళకి ఒకటే కులం 2 కులాలే పాలించాలనా? ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాగుద్దా రాజకీయాలకి? బీఆర్ఎస్లోకి వస్తే తప్పే ఉందనేది నా ఉద్దేశము. ఇప్పుడు రీసెంట్గా విజయారెడ్డి గారు కే కేశవరావు గారికి లేదా విజయారెడ్డి వాళ్ళ కూతురు విజయారెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? ఆమె రెండోసారో ఒకటోసారో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా గెలిస్తే, ఆమె మొన్నటి వరకు కార్పొరేటర్గా గెలిచినప్పుడు మనకు ఎవరు తెలియదు. మేయర్ అయినప్పుడు కూడా ఎంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఆమెకు లైఫ్ ఇచ్చాడు, మేయర్ని చేసిండు కేవలం కేశవరావు ముఖం చూసి. కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఇదే అధికారం అంటే ఒకసారి కుర్చీలో కూర్చున్నాక లేవబుద్ధి కాదు, దిగబుద్ధి కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము బయటికి వెళ్తాం, అధికారం ఎట్టుంటే అటుంటామని అనే వైపు నడుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఒకసారి గుర్తించి మనం ట్రోల్ చేసే వ్యక్తిత్వం ఎలాంటిది అనేది తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీకు కూడా అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి, దేశంలో కూడా గవర్నమెంట్ ఏది మారుతుందో మీకు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేసి నేను అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్, జై భీమ్.